హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అయితే ముగిసిందండి. సో, ఈ సమావేశం అనేది మధ్యాహ్నం 3 గంటల సమయానికైతే ప్రారంభమైంది. ఇక ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 3:30 గంటలకు పైగా జరిగినటువంటి ఈ సమావేశంలో 50కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. ఇక ఎస్ఐపిబి, సిఆర్‌డిఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది కేబినెట్. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో ప్రత్యేకంగా అయితే చర్చించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇద్దరు మంత్రులు అంటే పవన్ కళ్యాణ్ సహా ముగ్గురు మంత్రులు డుమ్మా కొట్టారు. సో, అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పవన్ కళ్యాణ్ గారు స్వల్ప అనారోగ్యం కారణంగా కేబినెట్ సమావేశానికైతే దూరంగా ఉన్నారు. మరి రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ పర్యటనలో ఉండటంతో సీఎం పర్యటన ఏర్పాటుల్లో ఉన్నటువంటి మంత్రి గొట్టిపాటి రవి కూడా కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. ఇక కేరళ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా మంత్రివర్గ సమావేశానికైతే రాలేకపోయారు. ఇలా మొత్తంగా ఈరోజు కేబినెట్ సమావేశానికి ముగ్గురు మంత్రులు దూరంగా అయితే ఉన్నారు. సో, ఇదిలా ఉండగా ఇక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. రాజమండ్రి, చీరాల, సత్యసాయి జిల్లాలలో పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది కేబినెట్. సౌర, పవన హైబ్రిడ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రాజెక్టులకు ఏర్పాటుకు ఆమోద ముద్రైతే వేసింది. ఇక ఉన్నత విద్య, నైపుణ్య అభివృద్ధి శాఖల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్ సమావేశం. సో, ప్రస్తుత ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగుల విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. నిన్నటి నుంచి కొన్ని మీడియా ఛానెల్‌లో ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో డీఎన్ఎస్ అలవెన్స్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ కేబినెట్ అనంతరం చూసినప్పుడు డీఏ, ఐఆర్ లేదా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదనైతే స్పష్టమవుతుంది. సో, ప్రస్తుతం ఉద్యోగ పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన సమస్యలేంటంటే పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు. జూలై 2019 నుంచి ఉద్యోగులకు 27% డీఏ ఇచ్చిన గత ప్రభుత్వం తీరును ఇప్పుడు కొనసాగించలేకపోవడం, ప్రస్తుతం ఉన్న డీఏ పెండింగ్‌లో ఇంకా పరిష్కారం కావటం లేదు. సీపీఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల ఖాతాల్లో 10% క్రెడిట్ చేయాల్సిన చెల్లింపులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక జీతాలు, ఇతర ప్రయోజనాల విషయానికొస్తే ఈఎల్స్, ఎర్న్డ్ లీవ్, సరెండర్ బకాయిలు, పోలీసులకు టీఏ చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. సచివాలయం మరియు హెచ్ఓడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రక్రియలో కూడా ఎటువంటి పురోగతి లేదు. ఇక ప్రారంభించిన పీఆర్సీ ప్రక్రియ. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ రిజైన్ చేయడం, కొత్త కమిషన్ నియమించడంలో ఆలస్యం అయితే జరుగుతోంది. ఇక ఉద్యోగులపై వివక్ష. అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు సీనియర్ ఉద్యోగులకు నిర్దిష్టమైన పోస్టింగ్‌లు ఇవ్వకపోవడము, కొందరికి ప్రమోషన్‌లు, అర్హతలు ఉన్నప్పటికీ ఆపడము, పెండింగ్ బకాయిల చెల్లింపులు. ప్రభుత్వం గతంలో పెండింగ్ బకాయిలను దశల వారీగా చెల్లించడానికి కార్యాచరణ ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు ఎటువంటి మీటింగ్‌లు లేదా చర్చలు నిర్వహించడమే లేదు. సో, మొత్తానికి ఇవన్నీ చూసి విసిగిపోయిన ఉద్యోగులు, సో, ఉద్యోగుల సైడ్ నుంచి ఉన్నటువంటి కొన్ని డిమాండ్‌లనైతే తెలియజేశారు. సో, ఉద్యోగుల సైడ్ నుండి ముఖ్యంగా ఐఆర్. సో, కూటమి ప్రభుత్వం రావడమే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క ఐఆర్ ప్రకటిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలనైతే ఉద్యోగులు కోరుతున్నారు. పెండింగ్ బకాయిల చెల్లింపులు, డీఏ బకాయిలు, ఈఎల్ సరెండర్ లీవ్ బకాయిలు త్వరితగతిన చెల్లించాలని ప్రభుత్వాన్నయితే కోరుతున్నారు. సీపీఎస్ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలనైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంకా సానుకూల నిర్ణయాలేంటంటే పీఆర్సీ కమిషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించి అమలు చేయడం. యాక్చువల్‌గా కేరళ వంటి రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే అక్కడ 12 పీఆర్సీ కమిషన్ నియామకం అయితే జరిగింది. ఇంకా మన ఏపీలో అయితే కొనసాగిస్తూనే ఉన్నారు.
సో, సీనియర్ అధికారులకు వెంటనే పోస్టింగ్‌లు అందించడంతో పాటు అర్హత ఉన్నవారికి ప్రమోషన్‌లు ఇవ్వటం, అలాగే పదవీ భద్రత, ఉద్యోగులను కావాలని వేధించే చర్యలను నివారించి సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఆహ్, స్థ వీటిపైన స్పష్టత ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి. సానుకూల నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టాలి. ప్రతి పండుగకు ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశలు నిలబెట్టే చర్యలైతే తీసుకోవాలి అని జెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరడం అనేది ప్రజా శ్రేయస్సుకు సంబంధించిన నిర్ణయాల్లో ఆలస్యం తగ్గించడానికి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపైన వెంటనే స్పందించాలనైతే కోరుతూ ఉన్నారు.